సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు భారీ ఏర్పాట్లు చేస్తుంది టూరిజం శాఖ. పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ వేడుకలకు ప్రత్యేక షామియానా టెట్లతో పాటు స్వీట్ ఫెస్టివల్ కోసం భారీగా స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈసారి నిర్వహించే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరో మెగా సెలబ్రేషన్స్ కు ముస్తాబవుతోంది భాగ్యనగరం. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖ సెలబ్రేట్ ది స్కై పేరుతో వారం రోజుల పాటు వివిధ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తుంది. ఇందులో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనుంది పర్యాటక శాఖ. పతంగుల పండుగకు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన 45 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటున్నారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్లేయర్స్ పతంగులను ఎగరవేయనున్నారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో తెలంగాణ, ఆంధ్రతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 నుంచి 1200 రకాల స్వీట్లు, పిండి వంటలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ కూడా సికింద్రాబాద్ పర్యాటక బస్సులో పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాను. ఈ జరిగేటువంటి ఉత్సవంలో ఈ యొక్క పతంగులు తెచ్చేవాళ్ళు వివిధ దేశాలకి, అంటే ఇండోనేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, చాలా దేశాల నుంచి నిష్ణాతులు, అంటే కొత్తగా వాళ్ళు అంటే ముచ్చట గొలిపేటువంటి అత్యంత ఎత్తుకు ఎగిరే విధంగా అత్యంత బరువైన కానీ మళ్ళీ అత్యంత ఎత్తుకు ఎగురుతాయి. ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైస్ పాల్గొంటా ఉన్నారు. సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం. మొదటిసారి హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పెరేడ్ గ్రౌండ్ తో పాటు సిటీ అవుట్కట్స్ లో 16వ తేదీ నుంచి 3 రోజులు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, 16, 17వ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు టెక్నాలజీని జోడించి నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి. గతంలో లేని విధంగా కొత్తగా ఈసారి హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్, ఇది జనవరి 16th to 18th 3 days. ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగులు ఎత్తుకెళ్తాయి, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1 కిలోమీటర్ హైట్. అంటే అది చూస్తేనే కాదు, దాన్ని మనం అందులో కూర్చొని ప్రాక్టీస్తేనే ఆ అనుభూతి వేరే ఉంటుంది. సో దానికి మామూలుగా అంటే ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డ్రోన్స్ కు రేసింగ్, సాకర్ మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు టూరిజం శాఖ ఎండీ క్రాంతి వల్లూరు. హాట్ ఎయిర్ బెలూన్స్ 2500 అడుగుల ఎత్తుకు ఎగురుతాయని తెలిపారు. దీనికి సంబంధించి లిమిటెడ్ పాసులు మాత్రమే ఇస్తున్నామన్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్డ్ గా టికెట్స్ అందిస్తున్నామని తెలిపారు క్రాంతి వల్లూరు. ఈసారి ఇంకా కూడా పర్యాటకుల్ని ఆకర్షించడానికి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ మరియు టెక్నాలజీ ఓరియంటెడ్ డ్రోన్ ఫెస్టివల్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 13th to 15th మన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్స్లో మనకు ఈవినింగ్ టెథర్డ్ ఫ్లైట్స్ అన్నవి ఉంటుంది. సో ఫ్లైట్స్ వర్టికల్ ఫ్లైట్స్ ఉంటాయి. సో నైట్లో బెలూన్స్ లాగా దే విల్ గో అప్ అండ్ కమ్ డౌన్. సో ఈ టికెట్స్ బుక్ మై షోలో ఇట్ విల్ బి ఎనేబుల్డ్. సో అరౌండ్ 300 టికెట్స్ మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానికి ఎటువంటి ప్రైస్ పెట్టట్లేదు. వాళ్ళు జస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని టూరిజం ఆఫీస్ నుంచి ఆ వౌచర్ కలెక్ట్ చేసుకొని దే హ్యావ్ టు కమ్ టు పెరేడ్ గ్రౌండ్స్. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉంటుందన్నారు పర్యాటక శాఖ అధికారులు. గత ఏడాది 1,00,000 మంది ఈ ఫెస్టివల్ కు హాజరయ్యారని, ఈసారి అంతకు మించి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక పెరేడ్ గ్రౌండ్ కు వచ్చే ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవాలని సూచిస్తుంది టూరిజం శాఖ.